తమిళనాడు తొక్కిసలాట ఘటనపై కేంద్ర హోంశాఖ ఆరా తీసింది. కరూర్ ఘటనపై ప్రభుత్వం నుంచి హోంశాఖ నివేదిక కోరింది. తమిళనాట పెను విషాదం జరిగింది. ఒక రాజకీయ సభ మృత్యు వేదికగా మారింది. టీవీకే అధ్యక్షుడు విజయ్ కరూర్లో నిర్వహించిన రోడ్ షోలో మరణ మృదంగం మోగింది. లెక్కకు మిక్కిలిగా జనం తరలివచ్చారు. దారులు మొత్తం కిక్కిరిసిపోయాయి. పరిస్థితి అదుపు తప్పి తొక్కిసలాటకు దారితీసింది. ఈ విషాదంలో 39 మంది మరణించారు. 100 మందికి పైగా గాయపడ్డారు. మృతుల్లో 7 పిల్లలు, 17 మంది వరకు మహిళలు ఉన్నారు. 12 మంది పరిస్థితి విషమంగా ఉంది అని, మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది అని తెలుస్తోంది. గాయపడిన వారిని సీఎం స్టాలిన్ పరామర్శించారు. கரூர்ல நடந்திருக்கக்கூடிய இந்த கொடூரமான செயலை பற்றி, விபத்தை பற்றி விவரிக்க முடியாது. அந்த அளவுக்கு ஒரு சோக சூழ்நிலை ஏற்பட்டிருக்கு. அதை பத்தி விவரமா சொல்லக்கூடிய மனசு கூட என்னுடைய மனசுல இடம் கொடுக்கல. அந்த அளவுக்கு நானும் வேதனையில இருக்கிறேன். நேற்று இரவு ஒரு 7:45 மணி அளவுக்கு சென்னையில அதிகாரிகளோடு கலந்து பேசிக் கொண்டிருந்த போது கரூர்ல இப்படி ஒரு சம்பவம் ஏற்பட்டிருக்கு. கூட்ட நெரிசல்ல மூச்சுத்திணறல் ஏற்பட்டு பல பேர் மூச்சுத்திணறலுக்கு ஆளாகி மருத்துவமனைக்கு அழைச்சிட்டு போறாங்க அப்படின்னு ஒரு செய்தி எனக்கு கிடைச்சது. செய்தி கிடைச்ச உடனே இந்த கரூர் தொகுதியினுடைய சட்டமன்ற உறுப்பினர் முன்னாள் அமைச்சர் செந்தில் பாலாஜியோடு நான் தொடர்பு கொண்டு இந்த மாதிரி செய்தி கேள்விப்பட்டன, உண்மையா, உடனடியாக நீங்க மருத்துவமனைக்கு போங்க, போய் என்னன்னு பாருங்கன்னு சொன்னேன். அதுக்கப்புறம் கலெக்டர் இடத்துலையும் தொடர்பு கொண்டு நான் கேட்டபோது அவரும் சில விஷயங்களை தான் சொன்னாரு. அடுத்த 5 நிமிடங்கள்ல மருத்துவமனைக்கு எடுத்து செல்லப்படக்கூடிய முதல்ல 4-5 பேர் அழைத்துக்கிட்டு போயிருக்காங்கன்னு செய்தி வந்துச்சு. அப்புறம் போக போக பாத்தீங்கன்னா அதிகமான பேரை மருத்துவமனைக்கு தூக்கிட்டு போறாங்க அப்படின்னு செய்தி தொடர்ந்து வந்துட்டு இருந்துச்சு. அதுக்கப்புறம் பார்த்தா மரண செய்திகள் வர ஆரம்பிச்சிருச்சு. நான் கொஞ்சமும் எதிர்பார்க்கல. மரண செய்தி வர ஆரம்பிச்சோன்னே எனக்கு ஒரு அச்சம் ஏற்பட்டு உடனடியாக இந்த மாவட்டத்தினுடைய சுற்று வட்டாரத்தில் இருக்கக்கூடிய நம்முடைய அமைச்சர் பெருமக்கள், பக்கத்தில் இருக்கக்கூடிய மாவட்டங்களில் இருக்கக்கூடிய அமைச்சர் பெருமக்கள் எல்லாம் தொடர்பு கொண்டேன். அந்த அடிப்படையில் அன்பில் மகேஷ் தஞ்சாவூருக்கு போயிட்டு இருந்தாரு. உள்ள வரும்போது மக்கள் ஒருத்தர் தள்ளி போகும்பொழுது இடம் இல்லை சார். இந்த 30 அடி டிஸ்டன்ஸ் எத்தனை பேர் நிற்பீங்க? 30 அடி டிஸ்டன்ஸ் எத்தனை பர்சன்ட் நிற்பீங்க? இந்த பக்கம் 30 அடி, அந்த பக்கம் 30 அடி. 30 அடியில வச்சு கார் வண்டி இங்க நின்றுச்சு. கட்ட வேற இருக்கு. அந்த பக்கம் வழி கிடையாது, இந்த பக்கம் வழி கிடையாது. எப்படி போக முடியும்? அந்த பக்கம் சாக்கடை பாருங்க எப்படி இருக்கு. ఈ ఘటనకి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రుత్విక్ అడిగి తెలుసుకుందాం. రుత్విక్, కరూర్ ఘటనకి సంబంధించి ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి చెప్తున్నారు. సో ఓవరాల్ గా అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది? కరూర్ తొక్కిసలాట ఘటనలో మృతదేహాలు 39కి చేరుకుంది. ప్రస్తుతం వారికి పోస్ట్ మార్టం నిర్వహించే ప్రక్రియ కొనసాగుతుంది. మొత్తం ఈ ఘటనలో దాదాపు 100 మంది వరకు గాయాల పాలై ఆసుపత్రిలో చేరగా ప్రస్తుతం 67 మంది చికిత్స పొందుతున్నట్టుగా కూడా చెబుతున్నారు. వీటిలో కూడా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్టుగా కూడా చెబుతున్నారు. వీటిలో 12 మంది వరకు కూడా వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లుగా కూడా చెబుతున్నారు. ప్రస్తుతం అయితే ఇక్కడ కరూర్ మెడికల్ కాలేజీలో ప్రస్తుతం మృతదేహాలకు మొత్తం కూడా పోస్ట్ మార్టం నిర్వహించి వాళ్ళ బంధువులకు అప్పగించే ప్రక్రియ అయితే కొనసాగుతుంది. మనం ఒకసారి చూడొచ్చు, మార్చరీ దగ్గర వారి మృతదేహాలను ఇక్కడ ఎప్పుడు వస్తాయని చెప్పి కూడా బంధువులంతా కూడా వేచి ఉన్న పరిస్థితి ఉంది. రాత్రి ఘటన జరిగిన తర్వాత మొత్తం కూడా మృతులు 39 మంది మృతులు ఉండడంతో మొత్తం వారి కుటుంబ సభ్యులు, బంధువులంతా కూడా ఇక్కడికి చేరుకోవడం జరిగింది. అప్పటి నుంచి కూడా ఉదయం నుంచి కూడా మృతదేహాలకు పోస్ట్ మార్టం నిర్వహించే ప్రక్రియ అయితే కొనసాగుతుంది. ఈ కొనసాగి ఒక్కొక్కరిగా మృతదేహాలకు పోస్ట్ మార్టం నిర్వహించి వారి బంధువులకు అప్పగిస్తున్నారు. ఈ ఆసుపత్రి పరిసర ప్రాంతాలంతా కూడా వారి మృతుల బంధువులంతా కూడా ఆర్తనాదాలతో కూడా రాత్రి నుంచి కూడా ఒక విషాదకర వాతావరణం అయితే ఇక్కడ ఏర్పడిన పరిస్థితి ఉంది. ఇక్కడ కొంతమంది మృతులకు సంబంధించిన కుటుంబ సభ్యులు కూడా ఉన్నారు. వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అమ్మా, మీ వాళ్ళు ఎవరు ఉన్నారు, ఎక్కడ ఉన్నారు?
ఇక్కడ అంతా కూడా మనం ఒకసారి చూడొచ్చు. మృతులకు సంబంధించి వారందరూ కూడా ఇక్కడ వేచి ఉన్నారు. వారి మృతదేహాలు తీసుకోవడం కోసం అని చెప్పి తీసుకోవడం కానీ అందరూ వేచి ఉన్న పరిస్థితి ఉంది. సో ఇది రాత్రి నుంచి కూడా ఇదే పరిస్థితి ఉంది. ఇప్పటి వరకు 30 మృతదేహాల వరకు కూడా పోస్ట్ మార్టం నిర్వహించిన పరిస్థితి ఉంది. మరో 9 మృతదేహాలకు కూడా పోస్ట్ మార్టం నిర్వహించాల్సిన పరిస్థితి ఉంది. ఎవరైతే గాయపడ్డారో వారంతా కూడా మెరుగైన వైద్య సేవలు అందించేందుకు, ఎవరైతే వారి పరిస్థితి విషమంగా ఉన్న వారిని అందరినీ కూడా గుర్తించి ప్రైవేట్ ఆసుపత్రులకు కూడా తరలించి వారికి మెరుగైన వైద్య సేవలు అందించే ప్రక్రియ కూడా కొనసాగుతుంది. రాత్రి ఘటన జరిగిన వెంటనే తమిళనాడు సీఎం స్టాలిన్ ఇక్కడికి క్షతగాత్రులను పరామర్శించారు. మృతులకు 10 లక్షల పరిహారంతో పాటు గాయపడిన వారికి ₹1,00,000 పరిహారం ప్రకటించారు. కొద్దిసేపటి క్రితం డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ కూడా ఆసుపత్రి వద్దకు చేరుకున్నారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు కూడా అవసరమైన ఏర్పాట్లన్నీ కూడా చేస్తున్నామని చెప్పడం జరిగింది. ఇక్కడ కొంతమంది మాకు చెప్పండి అమ్మా, మీకు సంబంధించిన వాళ్ళు ఎవరున్నారు? నా కోడలు సచింది. ఇప్పుడు ఎట్లా జరిగిందమ్మా? ఎప్పుడు వచ్చారు ఆమె మీటింగ్ కి? ఎట్లా జరిగింది ఇది మొత్తం? మీటింగ్ చెప్పురా, నిన్న సాయంకాలం మధ్యాహ్నం వచ్చిగంట 2 మణిగల మీటింగ్కి వచ్చిగంట. మీటింగ్కి వచ్చి నా కొడుకుదంట, ఇది నా కొడుకు, నా మనవరాలు చిన్న బిడ్డదంట. నా కొడుకు చెప్పిడే వచ్చా, మీటింగ్ చెప్పిడే వచ్చంట. ఇంత వచ్చింది అవి మీటింగ్ వచ్చింది అవి స్వామి. అంటే ఆమె హీరోని చూడడానికి వచ్చిందా, ఒక రాజకీయ పార్టీ అభిమానంతో వచ్చిందా? విజయ్ చూసాను కదా వచ్చింది, హీరో చూసాను కదా వచ్చింది, మీటింగ్ తో వచ్చింది. ఓకే, మీకు ఇంకా ఎంత టైం పడుతుంది అంటున్నారు? 2 మణి నేరం అవును చెప్పిండారు కదా, 2 మణి నేరం అవును చెప్పిండారు కదా. అది ఇక్కడ అందరూ కూడా మృతులకు సంబంధించిన వారందరూ కూడా ఇక్కడ బాధపడుతున్న పరిస్థితి ఉంది. మొత్తం ఇక్కడ ఆసుపత్రి వద్ద అంతా కూడా పూర్తిగా కూడా మృతదేహాలకు సంబంధించిన వారి బంధువులతో కూడా ఇక్కడ పూర్తిగా కూడా నిండిపోయిన పరిస్థితి ఉంది. వారి మృతదేహాలు తీసుకెళ్లేందుకు కూడా వారందరూ వేచి ఉన్న పరిస్థితి అయితే ఇక్కడ కనపడుతుంది. నీలిమా. రైట్, థ్యాంక్ యూ రుత్విక్.